హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసి, తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని, ఇప్పటికీ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారు. ఇంతకి పేరు చెప్పలేదు గదా! పావల శ్యామల. సో, పావల శ్యామల గారు చాలా మూవీస్ చేశారు. 'వర్షం' గావచ్చు, 'గోలీమార్' గావచ్చు, 'హ్యాపీ' గావచ్చు, అండ్ 'క్రూరత్వం' గావచ్చు. ఇలాంటి ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇప్పటికీ ఫైనాన్షియల్‌గా సెటిల్ కాలేదు. అండ్ ఇప్పటికీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి అయితే చాలామంది హెల్ప్ చేస్తున్నారనుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్టయితే 'కరాటే కళ్యాణి' గావచ్చు, అండ్ 'బండ్ల గణేష్' గారు గావచ్చు. సో, వీళ్ళే గాదు ఇంకెంతమంది హెల్ప్ చేశారు. ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 'ఆర్‌కే ఫౌండేషన్‌లో' ఉంది ఇప్పుడు పావల శ్యామల గారు. 'ఆర్‌కే ఫౌండేషన్‌కి ఎందుకొచ్చారు? ఏంటి? ఈ మధ్య కాలంలో ఫౌండేషన్స్ షిఫ్ట్ అవుతుందంట. ఎందుకు? ఏ రీజన్స్ వల్ల షిఫ్ట్ అవుతుందో గూడా చాలా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో, అడిగేద్దాం. నమస్తే అమ్మా. నచ్చండి. ఎలా ఉన్నావు? బాగున్నానండి. ప్రస్తుతం ఆ! ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ మరి? హెల్త్ బాలేదండి. ఆ! అస్సలు బాలేదు. అంటే ఆ! మాట్లాడిన సడెన్‌గా నాకు హార్ట్‌లో 3 హోల్స్ ఉన్నాయి. ఓకే. పార్కిన్సన్స్ ఉంది. హ్మ్. ఇప్పుడు కొంచెం మీకు బాగా కనిపిస్తున్నాను మాట్లాడుతున్నాను. నైట్ టైమ్ సడెన్‌గా ఉన్నట్టుండి మాట్లాడలేక హార్ట్‌లో పెయిన్ వచ్చి హ్మ్. చచ్చిపోతున్నాను. ప్రాణం ఊపిరి అందక హ్మ్. 1:2 ప్రాంతాల్లో మెలుకువొస్తే తెల్లవార్లు కూర్చొనే ఉంటున్నా. హ్మ్. ఊపిరి అందట్ల. హ్మ్. అది బాగున్నాను నేను ఈరోజు అనుకునేటప్పటికి నైట్ టైమ్ ఎక్కువైపోతుంది. ఓకే. అంచేత బాలేదా మాట్లాడటానికి కూడా కష్టంగా ఉంది. హ్మ్. ఇంకోటేందంటే బయట ఇనిపించిన వార్తలేందంటే వేరే ఫౌండేషన్ నుంచి పవళ గారిని బయటకు పంపించారనేసి వార్తలొస్తున్నాయి. అది నిజమే అంటారా మరి? అది కొంతవరకు నిజమంటే వాళ్ళేం పంపలేదు పాపం. 5, 6 నెలల నుంచి పాపం రెస్పెక్టబుల్‌గానే చూసారు. హ్మ్. కానీ సర్వీసు వర్కర్స్ లేకపోవటం వల్ల మేమిద్దరం గూడా లేవలేని వాళ్ళం. హ్మ్. నేను డబ్బు కట్టలేకపోయినా 2 మంత్స్ నుంచి. హ్మ్. ఆళ్ళకి గూడా ప్రాబ్లమ్ గదా! నాకర్థమైంది. వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు మనకి అని. హ్మ్. అందుకని నేనే బయటకొచ్చేసాను తప్ప వాళ్ళేం పొమ్మని అనలే పాపం. హ్మ్. ఇప్పటికి లాస్ట్ వరకు చూసారు. హ్మ్. రూమర్స్‌కేముందండి ఎన్నో రూమర్స్ బయటకు ఆత్మహత్య చేసుకుంది. మేము ఒకటి నిజం లేండి. నేనింకా ఇక్కడ ఉండకూడదు. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు మన వల్ల కట్టలేను నేను అనుకోని, హ్మ్. ఏం జేయాల బయటకొచ్చి హ్మ్. చాలా ఇంటర్వ్యూలు ఎవరు స్పందించలా హ్మ్. ఎక్కువగా. కొంతమంది స్పందించి డబ్బులు గూడా ఇచ్చారనేసి జెప్తున్నారు గదా! ఇచ్చారండి. 'బండ్ల గణేష్' గారు గావచ్చు, 'కరాటే వాళ్ళు కళ్యాణి' గారు గావచ్చు. కరాటే కళ్యాణ్ హ్మ్. ఇవ్వలేదా? 'బండ్ల గణేష్' గారు ఇచ్చారా? ఇప్పటికి ఇస్తున్నారా మరి? లేదా? ఆయనకే రోజుకి 10 సార్లు చేస్తున్నాం ఫోను. హ్మ్. అప్పుడు మరి ఒకసారి 20,000 పంపించారు. ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా ఇప్పటి వరకైనా సపోర్ట్ జేస్తున్నారా మరి ఇప్పటి వరకి? ఎవరు చేయట్లేదనే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చుకోవటం. హ్మ్. అంటే ఫస్ట్ మొదట్లో చేశారండి. హ్మ్. మన ఆకాష్ పూరి జగన్ గారు 'ఆకాష్ పూరి.' ఆకాష్ పూరి ఆ! ఇంటర్వ్యూ చూసి ఇంటికొచ్చి 1,00,000 ఇచ్చారు. హ్మ్. చిరంజీవి గారి మేనల్లుడు హ్మ్. సాయి ధర్మ తేజ గారు హ్మ్. 1,00,000 పంపించారు. హ్మ్. ఇంకా డైరెక్టర్స్ ప్రభాకర్ గారు కొంతమంది అప్పట్లో మొదట్లో ఇప్పుడు 5, 6 ఏళ్ళు అయింది ఇప్పుడు. హ్మ్. అంటే మా అమ్మాయి పడిపోయినప్పుడు ఇలా హెల్త్ బాలేదు. వాళ్ళ అమ్మాయికి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అందరూ హెల్ప్ చేశారు. హ్మ్. 4, 5 ఏళ్ళయింది నేను పడిపోయి ఇట్లా. హ్మ్. హ్మ్. తర్వాత నాకు ప్రాబ్లమ్ వచ్చింది ఇండస్ట్రీ ఎవరు చేయలే. హ్మ్. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఆయన హ్మ్. హాస్పిటల్‌కెళ్ళి చూపించుకో హార్ట్‌లో 3 హోల్స్ ఉన్నాయి. ఈ పార్కింగ్ సెన్స్ మూలాన హాస్పిటల్‌కెళ్ళాలంటే 25,000, 30,000 అయిపోతుంది 2 రోజులు అడ్మిట్ అయ్యి. హ్మ్. వాళ్ళిద్దరే చేశారు. కొంతమంది హ్మ్. ఇలా 4, 5 ఏళ్ల క్రితం చేశారండి. హ్మ్. చిరంజీవి గారు పంపించింది కూడా 4, 5 ఏళ్ల క్రితమే. హ్మ్.
ఇన్నాళ్ళు వస్తాయండి 2,00,000, 3,00,000. అవునవును. మేం హాస్పిటల్‌కే బోలెడవుతాయి కదా! నాకు నెలకి 15,000 మందులకవుతాం. హ్మ్. ఎంతమంది హెల్ప్ చేసినా ఎన్నాళ్ళొస్తుంది హ్మ్. చెప్పండి. హ్మ్. ఆకాష్ గారొచ్చి చెప్పారు పాపం. ధైర్యం చెప్పారు. హ్మ్. 1,00,000 ఇస్తే 2 మంత్స్ వస్తాయండి. 30,000 హోమ్‌కి కట్టాలా. హ్మ్. నా మెడిసిన్స్‌కే 15,000 అవుతుంది. హ్మ్. ఇంకా ఎప్పుడు ఈవిడకి ఇదే ప్రాబ్లమ్ అని ఇంటర్వ్యూ ఇస్తుంది అని అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. హుహు. ఇండస్ట్రీ ఇంకా నాకు 'దిల్ రాజు' గారంటే చాలా నమ్మకం. హ్మ్. మీరెవరైనా ఆయన్ని కలిస్తే నాకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయన మామూలు హెల్ప్ చేయరు. చాలా ఎక్కువ హెల్పే చేస్తారు. హ్మ్. కానీ ఆయనకి చెప్పేవాళ్ళు లేరు. నేనా కాళ్ళు వెళ్ళి కలవలేను. హ్మ్. ఇట్లా కొంతమంది అభిమానంగా ఆర్టిస్ట్‌గా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఉన్నారు. హ్మ్. అయితే కమ్యూనికేషన్ ద్వారా ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను నడవలేను. హ్మ్. క్యాబ్ బుక్ చేసుకొని ఒకసారి వెళ్ళాను. ఎవరు కలవలేదు. హ్మ్. కొంతమంది సలహా వల్ల ఏమనుకున్నానంటే ఒక ప్రేమ్ ఏంటమ్మా? ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. అంటే ఇప్పటిదాకా నేను మామూలుగా ఫోన్‌లో ఇంటర్వ్యూలు ఇస్తున్నా. హ్మ్. సామాన్య మామూలుగా అభిమానం ఉన్నవాళ్ళు 25,000, 30,000 అలా పంపిస్తూ వచ్చారు. హ్మ్. అలా కాకుండా ఇండస్ట్రీ నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఎవరి దృష్టాన పడిందనుకోండి. హ్మ్. ఇప్పుడు 'ఆకాష్' గారు లక్షిచ్చారు. ఆయన ఓ లక్షిచ్చారు. 'గోపీచంద్' గారు ఏం స్పందించలేదా ఈ విషయం మీద? అసలేం లేదండి నాకు ఎందుకంటే ఆయన 'గోలీబార్' సినిమా మంచి బ్రేక్ వచ్చింది మీకైనా, ఆ! సినిమాకైనా. చాలా ఇదొచ్చింది. అస్సలు మనకు తెలీదండి ఆయన. వాళ్ళ దాకా ఎళ్ళలేదేమో బహుశా మరి. అదే నేను అనుకోవటం కూడా. అందుకే ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. అప్పుడు గూడా సినిమా ఫీల్డ్ వాళ్ళెవ్వరు స్పందించకపోతే, హ్మ్. వాళ్ళు మామూలు పెద్దవాళ్ళు ఫోన్‌లో వస్తది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాననుకోండి, ఇప్పుడు మీరు పెట్టిన హ్మ్. ఫోన్‌లో వస్తుంది యూట్యూబ్‌లో. అది ఎంతమంది చూస్తారండి ఫోను? హ్మ్. ఫోన్‌లో యూట్యూబ్‌లో వచ్చే ఇంటర్వ్యూలు పెద్దవాళ్ళందరూ చూడరని నా లేదమ్మా. ఉద్దేశం. సోషల్ మీడియా అందరూ ఫాలో అవుతారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియో చూస్తూ ఉంటారు. మీ గురించి గూడా మేబీ చాలా మంది చూసి ఉంటారు. సో, చూసినందుకే గదా ఇంత మరెవరెందుకు హెల్ప్ జేస్తుండ్రు. స్పందించకుండా మేబీ ఉంటారు? బహుశా మిగతా వాళ్ళు హెల్ప్ జేస్తున్నారేమో, మనం ఎందుకులే అని గూడా ఆళ్ళు ఫీల్ అవుతున్నారేమో మరి. అట్లా కూడా అనుకోవచ్చు. ఒక రూమ్‌లో వచ్చింది. మా వాళ్ళిస్తున్నారు, వాళ్ళిస్తున్నారు. నిజం. హ్మ్. మరి నా ఇంటర్వ్యూలో 4, 5 వచ్చినియి. హ్మ్. సుమన్ టీవీ వాళ్ళే 3 సార్లేసారు. చాలా మంది చేశారు. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళ దృష్టికి రాకుండా ఉంటాయంటారా? హ్మ్. ఇప్పుడు మీ కూతురిది బానే ఉందా హెల్త్ మరి? లేదండి అమ్మాయికి కాలు హ్మ్. పడిపోయి 3 రాడ్లేశారు. అది ఫిజియోథెరపీ చేస్తే నడుస్తుందన్నారు. హ్మ్. తా ఆకాష్ కూడా వచ్చి అమ్మాయికి నేను హెల్ప్ చేస్తానమ్మా హ్మ్. అన్నారు. మళ్ళీ తర్వాత ఏం చేయలే. ఎంత ఖర్చవుతది ఫిజియోథెరపీ జేయడానికి? అదేమో ఇప్పుడు లేట్ అయింది గదా! 4 ఇయర్స్ అయింది అమ్మాయి పడిపోయి. హ్మ్. 4 అయింది కాబట్టి 5, 6 లక్షలు అవుతుందేమో అనుకుంటున్నా. మళ్ళీ ఆపరేషన్ చేయాల్సొస్తుందేమో అంటున్నారు. హ్మ్. అది మరి నాకు మా అమ్ మా అమ్మాయంటే నాకొద్దు అమ్మ లేకపోయాక నాకు కాలొచ్చి మాత్రం ప్రయోజనం ఏముంది? డేస్‌కోసారి అమ్మకి మొత్తం టెస్టులు చేసి మాత్రలు మార్చాలి. హాస్పిటల్‌కెళ్ళాలా? హ్మ్. హ్మ్. అమ్మకి సీరియస్‌గా ఉంది. అది హ్మ్. చూపించాలంటే మనకి మనీ కావాలా? హ్మ్. హాస్పిటల్ ట్రీట్‌మెంట్ అది చేయించాలి. హ్మ్. ఆవిడ బాగా మైక్ పెట్టు. సీరియస్ ఇదిలో ఉన్నారు. హ్మ్. అందుకని అమ్మకి ట్రీట్‌మెంట్ చేయాలి. హార్ట్ ప్రాబ్లమ్. 10 డేస్‌కోసారో, 15 డేస్‌కోసారో చెకప్పులు చేసి మెడిసిన్స్ మారుస్తూ ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. హ్మ్. మీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ప్రెజెంట్ ఇప్పుడు? నాకు బాగా కాలు ప్రాబ్లమ్. హ్మ్. హెల్త్ గూడా కొంచెం ఇది. హ్మ్. మానసికంగా గూడా ఇదైపోయింది. అమ్మ బాగలేదని. ఇండస్ట్రీ నుంచి ఏం సపోర్ట్ రావట్లేదంటావా ఇప్పుడు? రావట్లేదు. హ్మ్. ఎవరికీ తెలీదు. హ్మ్. తెలిస్తే చేస్తారనే నమ్మకం మరి హ్మ్. అది. ఇంకోటి ఏం వార్తలొస్తున్నాయంటే సోషల్ మీడియాలో ఏదో ఫౌండేషన్ మారింది అనేసి అంటున్నారు. ఏమో నాకు తెలీదండి. అంత హ్మ్. తెలీదు. హ్మ్. ఓకే. అది అది ఫౌండేషనే గదా! అక్కడి నుంచి వచ్చాము. ఇదంతా రూమరండి. హ్మ్. మా దురదృష్టం ఏంటో గాని హ్మ్. పర్లేదమ్మా మీరు ధైర్యంగా ఉండండి. ఇండస్ట్రీ గూడా సపోర్ట్ ఇస్తదేమో. ఆ ఒక్క ఆశతోనే మేము
హ్మ్. బతుకున్నాం. హ్మ్. సూసైడ్ చేసుకోవటానికి హ్మ్. కారణం ఎవరైనా బతకటం చేత కానప్పుడు ఇంకా మార్గం ఏముంది? అంటే ఒకటి మీరు ఆలోచించండి. హ్మ్. నేను ఆర్టిస్ట్‌గా గౌరవంగానే బతికా. అవును. చాలా సినిమాలు చేశారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. నేను అసలు ఫస్ట్ నా 'సుమంత్ ఆర్ట్స్' వరుస ఆయన సినిమాలన్నీ మనసంతా నువ్వే ఫస్ట్ సినిమా అండి. హ్మ్. 2 నువ్వొస్తానంటే వద్దంటావా, 'వర్షం', హ్మ్. 4 ఎంఎస్ రాజు గారివే హ్మ్. 'సుమంత్ ఆర్ట్స్' హ్మ్. కంటిన్యూటీగా ఇచ్చేవారు. హ్మ్. ఆర్టిస్ట్‌గా గౌరవంగా బతికినా నేను. హ్మ్. హ్మ్. అవమానాలు, చీదరింపులు భరించలేక హ్మ్. పుకార్లు ఇవి భరించలేక ఏం మనసు పట్టించుకోవద్దండి. ఇవన్నీ ఏం పట్టించుకోవద్దమ్మా. ధైర్యంగా ఉండాలి మీరు. ఇలాంటివి పట్టించుకోవద్దు. చిరంజీవి గారిని తిట్టానని, నాగేంద్ర బాబుని తిట్టానని, హ్మ్. ఇలాంటి రూమర్స్ అసహ్యంగా లేవు. వాళ్ళు నమ్ముతారా అండి? హ్మ్. వాళ్ళ వల్ల వాళ్ళు సహ హెల్ప్ చేసిర్రు. వాళ్ళెందుకు తిడతారు మీరు? చెయ్యకపోయినా తిడతామండి. హ్మ్. సహాయం చేయకపోయినా అంత పెద్ద ఆర్టిస్ట్‌ని తిడతామా? పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందా మీరున్నప్పుడు? యాక్టింగ్ చేసేటప్పుడు గాని, నేను తర్వాత గాని? 'గబ్బర్ సింగ్' సినిమా అప్పుడు ఫస్ట్ సుస్వాగతంలో వైజాగ్‌లో చేశా. హ్మ్. ఆయన ఎట్లా ఎవరో చెప్పారు. అప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్‌గా నాకు చాలా నేమ్ ఉంది. హ్మ్. చాలా ఈ నాటక రంగంలో నేను హ్మ్. 'సావిత్రి' గారు లాంటి అంత పేరనమాట. నాకు 50 సార్లు సన్మానం చేశారు మీ నాకు. తోటి యాక్టర్లు గూడా ఏం స్పందిస్తలేరా? అది ఇంతవరకు ఇంతమందితో నేనదే ఫీల్ అవుతుంటా. మన సినిమా నేనని కాదు. ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది. సినిమా ఆర్టిస్టులు చాలామంది 'సుధాకర్' గారు, 'అశ్విని' గారు, చాలామంది 'గిరిజ' గారు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ హ్మ్. లాస్ట్ దశలో చాలా కష్టాలు పడుతూనే ఇది చేశారని హ్మ్. అందరికీ తెలుసు. హ్మ్. కార్బన్ గదానే? కార్బన్. ఆ! సరే నువ్వైతే ధైర్యంగా ఉండమ్మా. ఏం గాదు. రైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 'ఆర్‌కే ఫౌండేషన్' కార్యక్రమం దగ్గరలో అయితే ఉన్నాము. ఒకసారి అయితే 'ఆర్‌కే ఫౌండేషన్' రామకృష్ణ గారైతే ఉన్నారు. ఒకసారి అడుగుదాం డీటెయిల్స్‌గా. జనరల్‌గా నాకు 'తిరుమలగిరి ఏసీపీ' గారు మంచి మిత్రుడు. హ్మ్. సో, ఒకరోజు నైట్ సడెన్‌గా కాల్ చేసి, హ్మ్. సో, 'పావలా శ్యామలయ్య' గారు నా ఆర్టిస్ట్ అండి. ఇలా రోడ్డు మీద ఉన్నారు. దీనమైన స్థితిలో ఉన్నారు. కొంచెం మీరు తీసుకోవాలి హ్మ్. పేషెంట్స్‌ని. జనరల్‌గా పోలీసులు మాకిక్కడ పేషెంట్ పంపించడం చాలా కామన్‌గా జరిగేదే. సో, 'పావలా శ్యామల' గారు ఆర్టిస్ట్ మాకు గూడా గౌరవం ఉంది. సరే పంపించండి అన్నాం. తీసుకోవడం జరిగింది. ఒక 1, 2 డేస్ తర్వాత కొంచెం బెటర్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళడం జరిగింది. బయట మాకు షట్టర్ ఉందని చెప్పేసి అంటే. సో, దాని తర్వాత మళ్ళీ నాకు రీసెంట్‌గా కాల్ చేశారు 10 డేస్ బ్యాక్. సార్ ఇలా మేము పరిస్థితి ఏం బాలేదు. కంప్లీట్‌గా అన్‌హెల్తీగా ఉన్నాం. సో, మీరు హెల్ప్ చేస్తేనే మేము వస్తాం. లేదంటే మాకు వేరే పరిస్థితి లేదు. సో, అని చెప్పేసి బాధగా మాట్లాడేటప్పటికి సరే రండి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. హ్మ్. సో, వచ్చినప్పటి నుంచి రూమ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసాం. హ్మ్. సో, నిన్నటి వరకు ఆవిడ మాట్లాడే కండిషన్ కాదు. సో, నిన్నటి నుంచి కొంచెం మాట్లాడే కండిషన్‌కొచ్చారు ఇద్దరు. హ్మ్. ఎవరైనా హెల్ప్ చేయడం లాంటివి చేస్తున్నారు ఈ ఫౌండేషన్‌కి గావచ్చు, పావల శ్యామల గారికి గావచ్చు, ఇండస్ట్రీ నుంచి గావచ్చు, రాజకీయ పరంగా గావచ్చు. 18 సంవత్సరాల కిందట ఈ ఫౌండేషన్ మా అమ్మగారి జ్ఞాపకార్థం పెట్టాను. నాకు చిన్నప్పుడు మా అమ్మగారు బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయారు. ఓహ్! ఓకే. సో, ఇది 12 ఇయర్స్ వితౌట్ ఎనీ సపోర్ట్ నాకు ఉన్న కంపెనీతోనే నేనే ఓన్‌గానే రన్ చేశాను. హ్మ్. లాస్ట్ ఒక 6 సంవత్సరాలుగా దీన్ని రన్ చేయడానికి కష్టమే క్లోజ్ చేద్దాం అనుకుంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఇన్‌కమ్ టాక్స్ పీపుల్, సివిలియన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. హ్మ్. బట్ అందులో మన సజ్జనర్ సార్ మెయిన్ హ్మ్. సిటీ పోలీస్ కమిషనర్. ఎందుకంటే ఇక్కడికొచ్చేవాళ్ళు పోలీసులు తీసుకొచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటది. హ్మ్. ఆయనతో పాటు కొంతమంది ఆఫీసర్స్, సివిలియన్స్ కూడా. హ్మ్. బట్ ఒకప్పుడు 60 మందికి చేయగలిగేవాడిని నేను ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండేటప్పుడు. ఫైనాన్షియల్లీ వీక్ అయిన తర్వాత ఇప్పుడు 45 మందికి చేయగలుగుతున్నాను. ఓకే. చాలా గ్రేట్ అండి 'ఆర్‌కే ఫౌండేషన్'. ఇప్పుడు వీళ్ళే గాదు చాలా మందున్నారు. పావని శ్యామలనే కాదు. ఇంకా మిగతా వాళ్ళు చాలా మందున్నారు. మేము వచ్చేటప్పుడు చూసాము. సో, ఇది మెయింటెనెన్స్ ఎట్లా? ఏంటిదసలు? ఇది మెయింటెనెన్స్ ఛాలెంజింగే అండి. ఫ్యాషన్ మా అమ్మగారికి చేయలేకపోయాను. వేరే వాళ్ళకి హ్మ్. చేద్దాం. బెడ్ రిడెన్ వాళ్ళకి చాలా కష్టాలుంటాయి. హ్మ్. కొంత వాళ్ళ కష్టాన్ని మనం షేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నాకు కూడా అదే కష్టాలు అయ్యే బేసిక్‌గా మీ పరిస్థితొచ్చింది. ప్రొఫెషన్ ఏందండి అసలు? నేను ఫిజియోథెరపిస్ట్‌ని అండి. ఓకే. నేను ఫిజియోథెరపిస్ట్‌ని. నాకు హ్మ్. ఒక కంపెనీ ఉంది. ఫిజియోథెరపిస్ట్‌నే గానీ ప్రైవేట్ ప్రాక్టీస్ ఏం లేదు. హ్మ్. ఇక్కడ సర్విస్ చేయడం, నా బిజినెస్ వర్క్స్ చూసుకోవడం. హ్మ్. ఎలా అనిపిస్తుంది 'పావల శ్యామల' గారిని ఇక్కడ పెట్టుకోవడం ఏంటి అసలు?
మాకు ఇది రొటీనే అండి. గత 18 సంవత్సరాలకి ఇప్పటి వరకు 15,000 మంది పేషెంట్‌లకి చేస్తాం. కాకపోతే మేడం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మనం టీవీలో చూసిన వ్యక్తి కాబట్టి ఆవిడంటే కొంచెం అందరికీ రెస్పెక్ట్ ఉంది. మీకు నాకే మీకు కాదు. ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పర్సనల్‌గా? ఎవరు కాంటాక్ట్ కాలేదు. హ్మ్. బహుశా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎట్లా మరి? నా నంబరు ఇస్తాను. కాల్ చేసి మాట్లాడొచ్చు. ఓకే. సో ఇప్పుడు హెల్త్ పరంగా ఓకే అంటారా మరి పవన్ శర్మ గారు? ఇప్పుడు ఓకే అని చెప్పలేము. వీళ్ళది కంటిన్యూషన్ ఆల్‌మోస్ట్ ఒకటి వీళ్ళింక బయటికి పోయి వర్క్ చేసుకునే పొజిషన్ కాదు. హ్మ్. జాబ్ చేసుకునే పొజిషన్ కాదు. హ్మ్. సో, మేడం గాని, సిస్టర్‌కి కానీ మేజర్ ట్రీట్మెంట్సే అవసరం ఉన్నాయి. హ్మ్. మనం ఇక్కడేంటంటే జస్ట్ ఒక రేడియల్ ట్రీట్మెంట్, సపోర్టింగ్ ట్రీట్మెంట్ ఇవ్వగలం గానీ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా? వాళ్ళ డాటర్స్ గాని, కొడుకులు గాని ఎవరు ఉండరంటారా మరి? వాళ్ళు చూసుకోరా? కొంతమందికున్నారు. హ్మ్. కొంతమందికున్నా వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? కొంతమందికున్నా వాళ్ళు ఒక్కసారి వచ్చి జాయిన్ చేస్తారు. మళ్ళీ చూడ్డానికి గూడా రారు. అదేంటి? మా దగ్గర సగం మంది పేషెంట్స్‌కి ఎవరు లేరు. సగం మందికున్నారు. హ్మ్. అందులో మెజారిటీ వాళ్ళు రారు చూడ్డానికి. మాక్సిమం ఎక్కడి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా? ఇక్కడ ఎంటైర్ ఇండియా నుంచి ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళున్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళున్నారు. తెలుగు వాళ్ళే. ఒక 10% వాళ్ళ పేషెంట్ అటెండర్స్ వచ్చు అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 40% అదే ప్రాబ్లమ్. మీ డిమాండ్స్ ఏంటి? మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే? డిమాండ్స్ ఏం లేవండి. ఎవరైనా ఏదైనా కంపెనీకి సంబంధించి ఏదైనా సీఎస్ఆర్ సపోర్ట్ కింద ఏమైనా చేయగలిగినా, గవర్నమెంట్ ఏదైనా చేయగలిగినా యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వస్తదని మేము 3, 4 సంవత్సరాలుగా ట్రై చేసాం. ఒకే డిస్ట్రిక్ట్‌లో రెండిట్లకి అవ్వడం కుదరదని చెప్పేసి వేరే చోట ఆల్రెడీ గత 50 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నామని. నేను కూడా 18 సంవత్సరాలన్నా 12 సంవత్సరాలు గవర్నమెంట్ సపోర్ట్ కాదు, ఏ సపోర్ట్ వద్దని నేను ఓన్‌గా చేసుకుంటూ పోతూ ఉన్నాను నా ప్యాషన్‌తో మా అమ్మగారి కోసం. వాళ్ళేంటంటే ఇప్పుడు నాకు ఆపరేషన్ చేశారనుకోండి, హోల్స్ ఉన్నాయని 2 lakhs ఇస్తారండి వాళ్ళు. మా తరఫున హ్మ్. చచ్చిపోతే అమ్మాయికి ఇస్తారట. అంతకు మించి ఇంకా చేసేది ఏం లేదు మేము అని స్పష్టంగా 4, 5 సార్లు చెప్పారు. హ్మ్. 6,000తో మందులు కూడా రావు. ఓకే. అకౌంట్లో 6,000 ఇస్తే మందులు కూడా రావు. అసలు ఇప్పుడు 2 lakhs ఉందని చెప్పండి. 2 lakhs మా తరఫున అనేది ఎట్లా నాకు యూజిబుల్ అయిందో మీరు చెప్పండి. హ్మ్. కార్డు ఉంది సెల్లో చూడండి. హ్మ్. 2 lakhs సర్జరీకి ఇస్తే నాకేం హెల్ప్ అవుతుంది చెప్పండి. హ్మ్. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకోగలనా? హ్మ్. ఆ? చేయించుకోలేను కదా, చేయించుకుంటే బతకను కదా. హ్మ్. ఏ ఆ, అందుచేత వాళ్ళు ఇచ్చే హెల్ప్ నాకు ఎట్లా పనికొస్తుందో మీరు చెప్పండి హ్మ్. అదే. కదా. హ్మ్. ఇంకా ఇతర ఫస్ట్ కొత్తలో 4 ఏళ్ళు పైన అయింది నాకు ఇట్లా వచ్చి. హ్మ్. కొత్తలో ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి అబ్బాయి 1 lakh హ్మ్. చెప్పానమ్మా నేను. అవునవును. ఆకాష్‌పూర్ చెప్పావు. ఆయన చిరంజీవి గారి మేనల్ సాయి ధర్మతేజ 1 lakh హ్మ్. అని ప్రభాకర్ గారు డైరెక్టర్ గారు. హ్మ్. హ్మ్. నిర్మాత నేను బహుమతి సినిమాలు చేశా కృష్ణారెడ్డి గారు. హ్మ్. ఆ నిర్మాత గారు అందరికి 25,000, 30,000 పంపించారు. 4, 5 లక్షలు వచ్చినాయి అప్పుడు. హ్మ్. ఆ 4, 5 లక్షలు ఈ 4 ఏళ్ళు వస్తాయా? 75,000 అయింది ఫస్ట్‌లో నాకు హ్మ్. హాస్పిటల్‌లో. హ్మ్. నాకు ఇట్లా ఖర్చు 30,000 హోమ్ కట్టి. టెస్టులు 10 రోజులకోసారి టెస్టులు చేయాలండి. హ్మ్. మెడిసిన్స్ మార్చాలండి. హ్మ్. ఇలా ఈ ఈ 2, 3 ఏళ్ల నుంచి అభిమానులు అండదండ ఇంటర్వ్యూలు ఇస్తే మొన్నెవరో ఒక నెల రోజుల నుంచి మందులు లేవు. అయిపోతుంది పాప భయపడి ఏడుస్తుంది. హోమ్ వాళ్ళు 30 డబ్బు అడగకుండా అయ్యో బాగా బతికిన ఆర్టిస్టులని డబ్బులు కడతావా చస్తావా అనకుండా హెల్ప్ చేసి అన్నం పెట్టారు, ఉండనిచ్చారు. ఇది ఫౌండేషను. హ్మ్. ఈ ఫౌండేషన్‌లో ఒకటి ఆలోచన. ఈ హ్మ్. ఫౌండేషను ఈ సహృదయంతో పిలిచి హ్మ్. ఊరికి అమ్మ మీ డబ్బు కట్టకపోయినా సరే నేను నా దగ్గర ఉండండి అని ఆదరించారు, పిలిచారు. మిగతావన్నీ ఎవరిస్తారండి? హ్మ్. పర్సనల్ ఖర్చులు ఎవరిస్తారు హ్మ్. చెప్పండి? మా అమ్మాయింది. మావన్నీ పర్సనల్ ఖర్చులు కూడా వాళ్ళని అడగగలమా మనం? మనం ఉండటమే సిగ్గుగా ఉంటాయి. మీకు పింఛన్ వస్తుందా అండి? 10,000 గవర్నమెంట్ వాళ్ళు అదే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చేశారు. హ్మ్. ఆ 10,000 పెన్షన్ నేనే అదే నేను అంటా ఇప్పుడు ప్రెస్ మీట్‌లో కూడా నేను చిన్న ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది. ఆర్టిస్టులు రిటైర్ అయితే ఏం పెన్షను? 6,000
మా తరపున 6,000 ఏ మూలకి వస్తాయండి ఇప్పుడు మీరు చెప్పండి. అవునవును. మెడిసిన్ కూడా రావు, క్యాబ్ కూడా రావు. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళి రాను 3,000 తీసుకుంటున్నాడు క్యాబ్. మీరు చెప్పండి. అవునవును. 6,000 కాదు కదా. అయితే మా వాళ్ళ పరిమితి అది, వాళ్ళని మనం అనలేం. గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఏమి ఇస్తున్నారు ఆర్టిస్టులకు అయితే మీరు ఆలోచించండి. అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా నా ఉద్దేశం ఏంటంటే, ప్రెస్ మీట్లో పెద్దలందరూ తప్పకుండా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళు డిమాండ్ చేసి ఇచ్చే ఈ క్యాసెట్ ఎందుకు చూడరు, ఒక ఆర్టిస్ట్ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా, మామూలు ఆర్టిస్ట్ కాదు, అడ్రస్ సంపాదించుకుంది, ఫలానా శ్యామలు అంటే హిట్ అవుతుంది అన్నంతగా అన్నీ 100 రోజులు ఆడిన సినిమాలు చేసింది. పోనీ చిన్న ఆర్టిస్ట్ అనుకున్నా, ఒక ఆర్టిస్ట్కి మీరు ఇంతమంది నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఎంతో మందికి అన్నం పెట్టిన వాళ్ళు తల 1,00,000 వేసుకుంటే ఒక 20 లక్షలు అవ్వవా, 10 లక్షలు అవ్వా, 10 లక్షలు అవ్వవా? హీరోల దృష్టికి తీసుకెళ్ళాల. దిల్రాజు గారు నేనంటే గౌరవంగా చూసేవారు. ఇప్పుడు ఆయనకి నేను వెళ్ళి చెప్పలేను, కలవని 3 సార్లు వెళ్ళా, క్యాబ్ డబ్బులు వేస్ట్ అయినాయి కానీ కలవని. ఆఫీస్కి వెళ్తే ఇప్పుడన్నా వెళ్ళండి, లేదు షూటింగ్లో ఉన్నారు, ఇదే మాట. ఇంటికి వెళ్తే లేదు, ఎక్కడికి వెళ్ళినా లేదు. ఆయన్ని కలవటం కుదరలే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేను ఇది ప్రెస్ మీట్ లో చెప్పాలనుకున్న విషయం మీకు చెప్తున్నా. వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయాలి, హీరోలకు దృష్టికి తీసుకెళ్ళాలి. ఏమో ఎందుకు చెప్తున్నారు నాకేం తెలుసు. ఉన్నారో లోపల నిజంగా ఉడ్డోళ్ళకి వెళ్ళారు, నాకు తెలియదు. కలవని కలిస్తే ఆయన నాకు ఎంతన్నా హెల్ప్ చేస్తారు. నాకు బాగా నమ్మకం ఆయన. ఆర్టిస్టులు అంటే గౌరవం ఉంది ఆయనకి. తప్పకుండా ఆయన తలుచుకుంటే ఏముందండి, చేయలేదా? నేను అనేది ఒక్కళ్ళు కాదు, ఆయన ఒక 2 లక్షలు ఇస్తే 4 నెలలు వస్తుంది. తర్వాత నా బాధ ఏంటంటే, నేను ఆశపడేది ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ అందరూ వీళ్ళంటి వాళ్ళని అన్ని ఛానల్ వాళ్ళు డిమాండ్ చేసి అందరూ చూసేటట్టు చేస్తే తల 1 లక్ష. హీరోలు ఎవరు ఇవ్వలేదండి? హీరోలు లక్షలు ఇవ్వలేదా? ప్రొడ్యూసర్లు లక్షలు ఇవ్వలేదా? ఓ 15 లక్షలు 20 లక్షలు అయినా అనుకోండి, 10 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నాం మా అమ్మాయి నేను. బతికిన 4 రోజులు చివరి దశలో నీచంగా ఇలా అందరూ పచ్చడిచ్చే బతికి హెల్ప్ చేస్తే బతికి ఏమీ లేక ఆఖరికి ఆత్మహత్య చేసుకుందనే ఇది లేకుండా ఉంటాం కదా అని, నాకు అనారోగ్యంతో చనిపోకుండా కొంచెం ట్రీట్మెంట్ చేయించుకుని, మా అమ్మాయికి ఆడపిల్ల, నా తర్వాత ఎత్తబడుతుంది, అమ్మాయి కాలన్నా ఉండాలి కదా కనీసం అని దానికి ట్రీట్మెంట్ చేయించి, నేను కూడా హీనంగా తావకుండా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాను. రూమలని అసలేమైందో తెలుసా? మీరు 2 భాగాలుగా చేసుకోండి, ఇంపార్టెంట్ తీసుకోండి. ఇది మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా మీకు కెపాసిటీ ఉంటే, మీకు ధైర్యం ఉంటే ఎస్టాబ్లిష్ అయ్యేలా చెయ్యండి, లేకపోతే ఊరుకోండి. ఏంటంటే అది ఇది ఎట్లా జరిగిందంటే, నేను రూమ్ కోసం ఎత్తుకుంటున్నాను తక్కువలో, అక్కడ వాళ్ళు బాగా చూడలేదని క్యాబ్ మాట్లాడుకొని 4 గంటలు ఉండు నాయన, అక్కడ హోమ్ ఉందంటే వెళ్ళి చూసి, ఇక్కడ హోమ్ ఉంది ఇలా వాడు ఏం చేశారంటే, టైం అయిపోయిందమ్మా మీరు ఎక్కడ ఇచ్చారు చెప్పండి అని కూర్చొని, ఎక్కడ రూమ్ దొరకలేదు నాయన, ఇంకో గంట ఉండంటే వాడు ఏం చేశారు, నా టైం రాత్రి 9 అయింది, నా టైం అయిపోయిందమ్మా మీరు ఎక్కడ తిరుగుతారు నాకు అనవసరం అనేసి రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోయాడు. కాళ్ళు లేవురా నాయన, ఇద్దరికి రోడ్డు మీద కూర్చునే వాళ్ళం కాదు, కుర్చీలు ఉంటే కానీ కూర్చోలేము. రోడ్డు మీద అమ్మాయి కూర్చోలేదురా నాయనంటే ఎట్ట కొట్ట కూర్చుంటాను అని బతిలాడి హాస్పిటల్ దగ్గర దింపిన ఆయన. వాళ్ళు వీల్ చైర్ తీసుకొస్తారు ఎవరు వచ్చిన పేషెంట్ అనుకుని, కూర్చొని ఎట్లా మా తిప్పలు పడతా ఉంటే వాడు ఏం చేశాడు, బ్యాక్ సైడ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి కింద దింపేసేసాడు. దింపేస్తే మనం ఏం చేసాడు, హాస్పిటల్ వాళ్ళు 10 గంటలకి హాస్పిటల్ వాళ్ళని పెట్టి ఏమన్నట్టు చేశాడు, వాళ్ళు కొంచెం క్యాబ్ బుక్ చేసి పెట్టండి వెళ్ళిపోతాం అన్న. వాళ్ళు నన్ను గుర్తుపట్టి
లోపలికి వెళ్ళి వస్తా ఉండండి అని పోలీసులు ఫోన్ చేసి, పోలీసులు వచ్చేసి ఏంటమ్మా పాలాసాములు గారు కదా, ఏమమ్మా అంటే డ్రైవర్ ఇట్లా దింపేశారండి, టైం అయిపోయిందని అన్నారు. సరే అమ్మా ఉండండి అని చెప్పేసి వెళ్ళి ఈ హోమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వీళ్ళకి పరిచయం ఉంది అంతకుముందు. వీళ్ళని చేసి మా దగ్గరికి వచ్చామ్మా ఈ రాత్రికి హోమ్లో ఉండండి, మాకు తెలిసిన హోమ్ అని చెప్పేసి దించేసి పోయినారు. అయితే పొద్దున్న ఏమైంది, వీళ్ళు ఎక్కువైపోతుంది, రెండు చెయ్యండి, ఏది ఇంపార్టెంట్ అది పెట్టండి, రెండు భాగాలుగా వాళ్ళు ఏం చేశారు, మేము వచ్చాము మంచి బాగుందంటే ఏంటంటే హాస్పిటల్ ఓల్డ్ ఏజ్ హోమ్, హాస్పిటల్ కూడా అన్ని చూసినా అని చెప్పారు కదా ఆయన. మా అమ్మాయి 3 అంతస్తు నుంచి పడింది మేడ మీద, తలకి బాగా దెబ్బ తగిలి కొంత మెమరీ లాస్ అయ్యింది, సౌండ్లు పడవు, అంతా పాటలు పెట్టుకొని ఇప్పుడంతా పాటలు వచ్చి వెళ్ళిపోయాం. అంటే అమ్మాయికి సౌండ్ ప్రాబ్లం అండి, సౌండ్ పడవు, ఇప్పుడంతా బాగా అందరు పాటలు అది ఎంజాయ్, సౌండ్ ఎక్కువ, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, మనం మేనేజ్ ఉండలేము ఇక్కడని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక అక్కడ ప్రాబ్లం ఎక్కువైంది ఆ హోమ్లో, సర్వెంట్ లేదు, చేయలేదు, డబ్బులు కట్టకపోతే లోకు చేస్తున్నారు, ఆ కారణంగా బయటకు వచ్చేసాం. సరే ఇల్లు దొరికేదాకైనా అని ఫోన్ చేసామండి, మా పరిస్థితి బాగాలేదు, ఇంకా ఇల్లు రూమ్ దొరకకపోతే ఇంకా ఆత్మహత్య తప్ప ఇంకోటి బతకడం చేతకాని వాళ్ళు. బతకటం ఎంత కష్టమో ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే కష్టం అండి. నేను ఒక్కదానికి అది ఎమోషన్లో చేసుకోవడానికి, నా కూతురు ఉంది, అమ్మాయిని చంపేయాలి, నేను రావాలి, లేకపోతే అమ్మాయిని వదిలేసి నేను తాగల రాబలే అన్నంత అదే నేను చస్తాను రా, నేను బతకలేని చస్తా ఉంటాను, కానీ చావడం చాలా కష్టం కదా బాబు. చావలేక అక్కడికి వీరిని అడిగాను, సరే రండి అమ్మా అన్నారు, ఇది ఉన్ననాళ్ళు ఉండండి అని చెప్పాను. ఉండట అన్నం పెడతారు, మీ ఇంటికి వస్తే మీరు ఒక పూట అన్నం పెడతారు, రెండో రోజు పెడతారా, అమ్మ కొట్టిందని చెప్పి పక్కింటికి వెళ్తాం, పక్కింటి వాళ్ళు ఎంతసేపు చూస్తారండి, మళ్ళీ అమ్మ దగ్గరికి రావాలి, అవునా? అలాగే మీరు ఆదరిస్తారు, మిగతావన్నీ అప్పుడు చూస్తారు, చెప్పాలి అన్నీ అడగలము, మీకు హెల్ప్ చేయాలంటే నెంబర్ ఉందా మరి మీ దగ్గర? అకౌంట్ అకౌంట్ నెంబర్ ఉందా? అకౌంట్ నెంబర్ ఉంది, మా ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ మమ్మల్ని అడిగితే అకౌంట్ చేయలేని వాళ్ళు ఫోన్ పే అంటే ఇప్పుడు రామకృష్ణ గారి నెంబర్ ఇస్తాం, ఎందుకంటే ఆయన మాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. ఆయన కూడా అదే అన్నారు, అమ్మ మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే మీ ఖర్చులు కొంచెం ఉంచుకొని మిగతాది ఫౌండేషన్కి ఇవ్వండి అన్నారు, తప్పులేదు దాన్ని. కానీ ఒకటి చెప్తున్నా, నేను ప్రెస్ మీట్లో మాట్లాడతాను, ఇక్కడ మీకు ఎక్కువైపోతుంది. అయితే ఇప్పటి వరకు అయితే చాలా విషయాలు చెప్పారమ్మా, మీరు ఇప్పటికైనా యాక్టివ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అనేసి మా టీవీ నుంచి అయితే కోరుకుంటున్నాం. లేదు, మీరు ధైర్యంగా ఉండాలి, ఎప్పటికైనా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీ పెద్దలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఇంకో డౌట్ చేస్తారమ్మా, చేస్తారు, ఈ వీడియో పెద్దల దృష్టి దాకా కూడా వెళ్తుంది వీలైనంత వరకు. ఇంకో డౌట్ ఏందమ్మా, నాకు ఒక డౌట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీకి చిత్రపూరి కాలంలో కార్మికులకు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరికైనా చిత్రపూరి కాలంలో ఇల్లు ఇస్తారన్నారు కదా, మీకు వచ్చిందా మరి అక్కడ ఏమన్నా? నాకేం రాలా, భరద్వాజ్ గారినే అడిగాను నేను, అప్పుడు బాగానే ఆర్టిస్ట్ అంటే గౌరవం, భరద్వాజ్ గారు తెలుసుగా మీకు, అప్పుడు ఆయన ఇదేని అడిగాను, మేము 2 లక్షలు కట్టమ్మా ఇల్లు ఇప్పిస్తాను నీకు అన్నారు. అప్పుడు 1 లక్ష కూడా కట్టే శక్తి నాకు లేదు. మధ్యలో ఇప్పుడు ఒక సినిమా చేస్తే 50,000కో 1 లక్షకో మాట్లాడుకుంటాం, మళ్ళీ 3 నెలలు ఆఫర్స్ లేకపోతే ఆ డబ్బు పెట్టుకునే తింటాం కదండి, తప్పదు. ఆర్టిస్టులు అందరికీ కష్టాలు, ఆఫర్స్ లేనప్పుడు మహా వాళ్ళే కష్టాలు పడ్డారు. అయితే చిత్రపూరి కాలంలో డబ్బు కట్టాలన్నాక నేను కట్టే పరిస్థితి లేదు, అందుకని నాకు ఇల్లు రాలేదు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, 10,000 పెన్షన్ ఇమ్మన్నారు, 10,000 అందుతోంది నాకు, కానీ డబుల్ బెడ్రూమ్ మొత్తం ఇవ్వలేదు. తర్వాత స్కీమ్ తీసేశారు కూడా కదా, అందరికి ఇవ్వలేదుగా, అది అట్లా పోయింది. అది
సో, చూసారు గదండీ! పావుల శ్యామల గారు చాలా విషయాలైతే జెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారు. మీరు హెల్ప్ జేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో, మీరు హెల్ప్ జేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ జేయొచ్చు. సో, ఇప్పుడు ప్రెజెంటు ఆర్‌కే ఫౌండేషన్ దగ్గరైతే ఉన్నారు. ఆర్‌కేఎస్ ఫౌండేషన్ సికింద్రాబాద్ దగ్గరలో అయితే ఉన్నారు. సో, మీరు హెల్ప్ జేయాలనుకుంటే ఇక్కడ ప్లేస్‌కొచ్చి మరి గూడా హెల్ప్ చేయొచ్చు. సో, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గూడా కింద కామెంట్స్‌లో కామెంట్ జేయండి.